ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిజంగా రాష్ట్ర రైతాంగానికి ఒక గుడ్ న్యూస్ అయితే వినిపించే ప్రయత్నం అయితే చేశారు. మరీ ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కలేనటువంటి వైఎస్ జగన్ని విమర్శిస్తూ ఆయన ఒక తీపి కబురైతే అందించినటువంటి విషయం. రైతుల్ని రైతు భరోసా అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మోసగించారు. సో గత తీర్పే దానికి నిదర్శనం అంటూ కూడా ఆయన ఫైర్ అయినటువంటి సందర్భం కూడా. వాస్తవానికి ఆయన ఏం చెప్పారంటే, కేంద్రం ఇచ్చే ఏదైతే ఉందో 6,5,5 వేల రూపాయలు కేంద్రం ఆల్రెడీ రైతులకు ఇచ్చే సొమ్ముతో కలిపి తాము ఇకపై ఇవ్వబోయేది 20,000 అంటూ కూడా, ఒక్కొక్క రైతుకి 20,000 ఇస్తామంటూ కూడా సాక్షాత్తు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి చంద్రబాబే ఈ మాటలు చెప్పడం నిజంగా రైతుల ఆనందంలో, నిజంగా వ్యవసాయ పనుల్లో ఉన్నటువంటి కౌలు రైతులు కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఇది ఒక శుభపరిణామంగా చెప్పక తప్పదు. మరోవైపు ఆగస్టు 25 నుంచి కొత్త రేషన్ కార్డ్స్ మంజూరు చేస్తోంది ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వం. దానికి సంబంధించి కూడా పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్ కూడా ఒక కీలకమైన ప్రకటన కూడా చేశారు. సో ఇప్పుడిప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి కొత్త రేషన్ కార్డ్స్ కూడా వచ్చేస్తున్నాయి. మరోవైపు ఏదైతే ప్రధానంగా హామీ ఇచ్చి ఎన్నికల్లో గెలిచారో ఆ హామీని కూడా నిలబెట్టుకునే ప్రయత్నం కూడా చేస్తోంది. అదే మహిళలకి ఉచిత బస్సు ఇప్పుడు అని. అయితే ఈ ఉచిత బస్సుకు సంబంధించి చాలా అపోహలు కూడా ఉన్నాయి. అంటే ఒక జిల్లాకి పరిమితం చేస్తారా, ఆ జిల్లా మహిళలు ట్రావెల్ చేయాలా అనే దానిపైన కూడా ఆల్రెడీ అచ్చెన్నాయుడే స్వయాన ప్రకటన కూడా చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికైనా తిరగచ్చు, కాకపోతే 5 రకాల బస్సుల్లో మాత్రమే ఈ వెసులుబాటు కల్పించారు. సో ఆ యొక్క మహిళలకి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కూడా ఆగస్టు 15 నుంచి ప్రారంభం కాబోతోంది. ఏదేమైనా సరే నిజంగా ఇప్పుడిప్పుడు అని ఎదురు చూసినటువంటి ఈ సంక్షేమ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వెళ్తోంది. నిజంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇది ఒక పొలిటికల్గా చెక్ పెట్టేందుకు కూడా వాళ్ళు పక్కా ప్రణాళికతోనే వెళ్తున్నారు అనేటువంటి ఊహాగానాలు అయితే రాజకీయ విశ్లేషకుల నుంచి బలంగా వినిపిస్తున్నటువంటి మాట. చూద్దాం ఇక ముందు కూడా ఏం జరగబోతోందో.